స్వామియే శరణమయ్యప్ప అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన న్యూస్ అఖండాలో ఇంతవరకు ఎప్పుడూ విననటువంటి ఒక న్యూస్ని అయితే మీకు తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సమ్మగా. ఓకేనా? ఈ వార్త చాలామందికి అసలు నమ్మబుద్ధి కాదనమాట. ఆ విధంగా ఉంటుంది. నాకు తెలిసింది అసలు మీకు ఒకసారి చూడండి, హెడ్లైన్ చూస్తూ ఉంటేనే స్వయంగా మసీదును పడగొట్టేటువంటి ముస్లింలు ప్రతి ఒక్కరు కనిపించదు. ఏమైనా పిచ్చేమో ఈ సాంగ్కి, లేకపోతే ఏంది ఓళ్ళు ఏంది వాళ్ళంతా వాళ్ళ చేతులతో ఓళ్ళు మసీదును పడగొట్టేది ఏంది అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ న్యూస్ ఇండియాకు మాత్రం మీకు క్లారిటీ వస్తుంది. ఇది పచ్చి నిజం నేను చెప్పబోయేది. స్వయంగా ముస్లింలే తమ మసీదును కూలగొట్టినారు. తమ మసీదులో కొంత భాగాన్ని తెలియకుండా అక్రమంగా నిర్మించామని చెప్పేసి ఒప్పుకొని మరీ తమ మసీదులో కొంత భాగాన్ని అయితే ధ్వంసం చేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు, మన దేశంలోనే జరిగింది. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం, డైరెక్ట్ పాయింట్కి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలీ అనే జిల్లా ఒకటి ఉన్నది. ఆ బరేలీ జిల్లాలో బరేలీ అనే నగరం ఉంటుందన్నమాట. ఈ బరేలీ నగరానికి ఆనుకుని తిల్మాస్ అనే గ్రామం ఉంటున్నది. ఈ తిల్మాస్ గ్రామంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మసీదు ఉన్నది. అనేక సంవత్సరాల క్రితం అయితే ఈ మసీదు నిర్మించారు. సరే, బాగానే ఉన్నది. ముస్లింలు అందరూ కూడా ఈ మసీదులో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యన ఈ తిల్మాస్ గ్రామంలోని కొంతమంది ముస్లిం పెద్దలు కలిసి ఈ మసీదును విస్తరింపజేయాలని చెప్పేసి, అంటే ఇంకా డెవలప్ చేయాలా, ఇంకా పెద్ద చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. సరే, మంచిదే. ఈ మసీదు నిర్మాణ పనులను ప్రారంభించారన్నమాట. ఈ నిర్మాణ పనులు కొంతమేర కూడా పూర్తయినాయి. అయితే ఈ విస్తరణలో భాగంగా ఈ ముస్లిం మత పెద్దలు ఈ మసీదుకు ఆనుకొని ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు మీద వరకు ఈ నిర్మాణ పనులు అయితే చేపట్టినారు. అంటే చెరువును కొంతవరకు ఆక్రమించినారనమాట. అంతే. ఈ విషయం బరేలీలో ఉన్నటువంటి ఆర్డీఓకి తెలిసింది. ఆర్డీఓ అంటే తెలుసు కదా మీకు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఈ ఆర్డీఓలను ఉత్తరప్రదేశ్లో అయితే ఎస్డిఎం అని పిలుస్తారు. ఇక్కడ ఎస్డిఎం అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అని అర్థం అనమాట. ఈ మసీదు విస్తరణ విషయం తెలుసుకున్నటువంటి ఈ బరేలీ ఎస్డిఎం అయినటువంటి తృప్తి గుప్తా ఆ మసీదు నిర్మిస్తున్నటువంటి తిల్మాస్ గ్రామానికి వెళ్ళినారు. అక్కడికి ఈ ముస్లిం మత పెద్దలందరినీ కూడా పిలిచి ఆ మసీదును చెరువు మీద నిర్మిస్తున్నారని చెప్పేసి, ఆ చెరువు ప్రజలందరికీ చెందిందని, అంటే ప్రభుత్వ సంపద అని చెప్పి, కాబట్టి అక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ మసీదు నిర్మాణం అక్రమము అని చెప్పి అందరికీ అర్థం ఏంటంటే తేల్చెప్పింది. వాళ్ళ ముందే ఆ చెరువుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ను ఆధారాలతో సహా కొలతలేసి మరీ చూపించారు. అంతేకాకుండా ఆ అక్రమ నిర్మాణాలను తాము కూల్చేస్తామని చెప్పి స్పష్టం చేసింది ప్రభుత్వం. చూడండి, అంటే ఇంకా మాట్లాడేదానికి ఏముండదు. దీంతో మొదట ఎప్పట్లాగానే అడ్డం తిరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మత పెద్దలందరూ కూడా తరువాత అది అక్రమ నిర్మాణం అని చెప్పి ఒప్పుకున్నారు. ఆ అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం కాకుండా తామే కూల్చేస్తామని చెప్పేసి ఈ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్కి అయితే తెలియజేసి ఈ అక్రమ మసీదు నిర్మాణాలను ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ముస్లిం మత పెద్దలే కూల్చేశారు. దగ్గరుండి మరి వాళ్ళ స్వహస్తాలతో ధ్వంసం చేశారు. ఈ పని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లింలే చేయడం విశేషం. అంటే చూడండి, ఉత్తరప్రదేశ్లో పరిపాలిస్తుంది ఒక నిజాయితీపరుడు. ఆ నిజాయితీపరుడు పేరేందో తెలుసు కదా మీకు, యోగి ఆదిత్యనాథ్. అందువలనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ముస్లింలు మత పెద్దలందరూ కూడా తమ తప్పును ఒప్పుకొని వాళ్ళు కూడా నిజాయితీగా ఆ మసీదును వాళ్ళంతటా వాళ్ళే తొలగించేశారనమాట. అది వేరే ప్రభుత్వం ఉన్నట్టయితే సరే, ఈ పాటికి విషయం అయితే వేరుగా ఉండు. మనం కొన్నిసార్లు చూస్తున్నాం కదా, అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేసిండు ఈ పాటికి, అక్కడికైనా పరిస్థితులు ఇంకో రకంగా ఉంటే ఈ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను వెంటబడి మరి కొట్టిందరు. ఊరికే కూడా కాదు, చెప్పాలంటే అది బీజేపీ ప్రభుత్వాలకు సూడో సెక్యులర్ ప్రభుత్వాలకు ఉన్న తేడా. అదే సూడో సెక్యులర్ ప్రభుత్వానికి చూసి చూడనట్టు వదిలేసిండు, చెరువు కబ్జా అయిపోయిండు. అవునా కదా? ఏమంటారా మిత్రులారా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు కనిపిస్తే, అలాగే న్యూస్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత మందికి న్యూస్ని షేర్ చేయండి. అది మన బాధ్యతగా తీసుకుందాం ప్లీజ్. నేను చాలాసార్లు ఇలా అడగాలంటే నాకు మనసుకు చాలా ఇబ్బందిగా బాధగా ఉండదు, కానీ తప్పదు. ఎందుకంటే మనం పనిచేస్తాం ఈ దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలా, వీళ్ళకి సపోర్ట్ చేయాలా, వీళ్ళకి మనం ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే, వీళ్ళు ధర్మం కోసం నిలబడుతున్నారు, వీళ్ళు దేశం కోసం పనిచేస్తారని చెప్పి మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం కూడా అలసత్వం వహించొద్దు. ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.